పన్నులు కట్టి సలాం కొట్టాలనా, పన్నులు కట్టి సలాం కొట్టాలా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. సో ఇక్కడ నువ్వు సలాం కట్టదు ఎవరికి? రాహుల్ గాంధీకి సలాం కొడతావు, ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సలాం కొడతావు. నీకు తెలియని విషయం అది. ఇక మోడీ కనిపిస్తే వంగి వంగి దండాలు పెడతావు. ఆయన బడే బాయ్ అంటావు, నువ్వు చోటే బాయ్ అంటావు. సో మళ్ళీ ఎందుకు ఈ పొంగనాలు, ఎందుకు ఈ పొంగనాల మాటలు, ఎందుకు ఇక ఈ గప్పాలు ఎందుకు కొడతావు రేవంత్ రెడ్డి? అందరికీ తెలుస్తూనే ఉంది కదా, తెలంగాణ సొమ్మంత తీసుకుపోయి రాహుల్ గాంధీ కప్పం రూపంలో కడుతున్నాం అని చెప్పి అందరికీ అర్థమైపోయేది. సో నీ పదవి కాపాడుకోవడానికి దక్షిణాది నుంచి కేంద్రం తీసుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి అంతా ఉత్తరాది వారే. మహిళా బిల్లు పేరిట బీజేపీ రాజకీయ క్రీడ. మీడియాను బ్యాక్ ఆఫీస్ సమాచారంగా చూస్తా సీఎం రేవంత్ రెడ్డి. 5,000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అంటూ ఇక్కడ చూస్తున్నామండి. సో ఈ ఉద్యోగ నోటిఫికేషన్ల కన్నా ముందు ఈ విషయం మాట్లాడదాం. సో సలాం కొట్టాలా అని చెప్పి అనే విషయాన్ని మాట్లాడదాం. ఇక్కడ విషయం ఏంటంటే, వాస్తవానికి కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద వివక్ష చూపుతున్నది వాస్తవం. నిధులు కేటాయిస్తలేదు, ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పిస్తలేదు. సో ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు చెప్పుకోవడానికి పేరుకు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ దిష్టిబొమ్మలే ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు, దిష్టిబొమ్మలు తప్ప ఏం లేదు. వాళ్ళు వివరించే తీరులేదు. కేంద్రాల నుంచి తెలంగాణ నిధులు ఫెయిల్ అవుతారు. ఇక్కడ ఉన్న ప్రాజెక్టులకు నిధులు తేవడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. జాతీయ హోదా కల్పించడంలో కూడా వాళ్ళిద్దరు ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఇక ఆరోపణలు చేస్తేందుకు, తిట్టడానికి తప్ప దేనికి పనికిరారు. సో ఇంకేమంటారు ఇక వాళ్ళు? అది నిధులు తీసుకురా అని చెప్తే తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్నదా? మా ప్రభుత్వం లేదు కదా, ఎట్లా నిధులు తీసుకురావాలని చెప్పి మాట్లాడుతున్న బండి సంజయ్, కిషన్ రెడ్డి, మరి దేశంలో మీదే ఉంది కదా, కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా. సో దానికి ఏం చెప్తా ఉన్నారు? ఇక అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా నిధులు వస్తున్నాయి, సమానంగా ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఒక మాట మాట్లాడి తప్పించుకుంటా ఉన్నారు. అదే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇస్తూ ఉన్నారు ఇక. సో అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఎందుకు అంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము నిధులు ఇస్తామని చెప్పి చెప్తా ఉంది. సో ఇక్కడ ఏమంటా ఉన్నారు ఇక, మరి నిన్ను ఎవరు గెలిపించారు? కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలే కదా నేను గెలిపించింది. బండి సంజయ్ని గెలిపించింది తెలంగాణ ప్రజలే కదా. సో మిమ్మల్ని గెలిపిస్తేనే మీకు ఈరోజు మంత్రి పదవులు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి మంత్రి పదవులు? మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రాల నుంచి మీకు మంత్రి పదవులు ఇవ్వడానికి గల కారణం ఏంది? ఎట్లా మర్చిపోతుర్రు? సో ఇదండి 5,000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం చూస్తూ ఉన్నాం. ఏదన్నా మొత్తం మీద నిరుద్యోగుల ఉద్యమాలకు కొంత ప్రభుత్వం మేల్కొన్నది, ఇప్పటికే నోటిఫికేషన్లు వేస్తూ ఉన్నది. సో ఇక్కడ పోలీస్ జాబ్లకు నోటిఫికేషన్ వేయాల్సిన అవసరం ఉంది, డిఎస్సి వేయాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో చాలా వరకు గ్రూప్ 2 చాలామంది నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. సో గ్రూప్ 2 నోటిఫికేషన్ వేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ అరకొరగా మీరు నోటిఫికేషన్లు వేసుకుంటూ ఈరోజు కాలయాపన గడుపుతూ ఉన్నది. సో మీరు ఇస్తున్న హామీ ప్రకారం, మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలా. సో ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్ వేస్తారని చెప్పి నిరుద్యోగులతో నిరుద్యోగులతో మాట్లాడి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. సో ఇది ఇంకేమంటుండు, త్వరలో చైనాలో పర్యటిస్తా, తాము పొరుగు రాష్ట్రాలతో పోటీ పడడం లేదని ప్రపంచంతో పోటీ పడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చైనా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ వంటి దేశాలతో పోటీ పడుతున్నామని పేర్కొన్నారు. సో ఇది జోక్ ఆఫ్ ది డే అనుకోవాలి. సో ఆయన పొరుగు రాష్ట్రాలతోని పోటీ పడతలేడట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తోటి, కర్ణాటక తోటి, తమిళనాడు తోటి, కేరళ తోటి ఆయన పోటీ పడాడట. ఇక సో మొత్తం ఆయన పోటీ అంతా ఎక్కడ ఉంటుంది అనుకుంటారు? జపాన్, జర్మనీ, చైనా, సో ఈ దేశాలతో పోటీ పడతాడు. చైనాకు ధీటుగా ఇక అమెరికాను, చైనాకు ధీటుగా ఇక తెలంగాణ మారుస్తా అంటుండే. ఇక గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు, ఇక నేను డల్లాస్గా మారుస్తా అన్నాడు. ఇక డల్లాస్గా మారుస్తున్న ఆయన మొత్తం తెలంగాణ కల్లాస్ చేసిపోయాడు. సో ఇది ఇప్పుడు ఈయన మాట్లాడుతుండే, ఇక నేను చైనాగా మారుస్తా అంటుండే. ఇక నువ్వు తెలంగాణ నిధులు మొత్తం ఎవరికి ఇస్తున్నావు? తెలంగాణ ప్రజలకు ఎరికే. ఓ ప్రాజెక్టు కట్టలేకపోతున్నావు, ఇక్కడ చంద్రబాబు నాయుడు అడ్డుకోలేకపోతున్నావు, రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టలేకపోతున్నావు, మహిళలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతున్నావు, పెన్షన్లు ఇవ్వలేకపోతున్నావు. సో ఇక నువ్వు చైనాగా మారుస్తావా? సో మొత్తం అంటే అర్థమైంది, ఈ చైనాలో ఉన్నాయి మొత్తం డమ్మీ పీసులు అవన్నీ కూడా. సో ఇవి కూడా చక్కగా పనిచేయవాయి, ఒక 6 నెలలు 5 నెలలు పనిచేస్తే ఖరాబ్ అయిపోతాయి. సో ఇది కూడా గంతే ఉంటుంది, నీ పాలన కూడా గట్లే ఉంటుంది ఇక. సో ఇంకేమంటుంది, ప్రధానంగా ఏమంటుంది తెలుసా రేవంత్ రెడ్డి? హైడ్రా విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిండు. సో హైడ్రా అనేది హిట్లర్కు చాలా ఇష్టమైన పేరు. సో హిట్లర్ ఏం చేశారు, ఆయన సైన్యాన్ని హైడ్రా అని చెప్పి పిలుచుకునేవాడు అనమాట.
సో హైడ్రా తీసుకొచ్చి ఈరోజు డిమాలిటేషన్ చేస్తుంది కదా, ఇల్లు మొత్తం కూలగొడుతుండు కదా. సో ఇక మేము మొత్తం కూడా హైడ్రా పవర్స్ ఇచ్చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి హిట్లర్ రాజ్యం ఎట్లయితే కుప్పకూలిపోయిందో, నువ్వు హైడ్రా పేరు చెప్పి ఏదో చేస్తున్నా అని చెప్పి నువ్వు అనుకోవచ్చు కూడా. సో గట్లనే కుప్పకూల కొడతారు ప్రజలు. ఈరోజు వేచి చూస్తూ ఉన్నారు. ఇక రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా వెళ్ళు, హైదరాబాద్ ప్రజలు నీకు ఎట్లా కర్రగాల్చి వాత పెడతారో చూడు. ఇక ఒక సీట్ అంటే గెలుస్తుందో గెలుదో డౌటే. ఇక